నవదుర్గ జ్యోతిష్యాలయం, అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ KPHB కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ATM పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966111955. నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు కొత్త ఫీచర్స్ TSSP TCL. నీటి సమస్య పరిష్కారం కొరకు 6 ఏళ్లుగా పోరాడుతున్న చిరు వ్యాపారి. మోదీని విమర్శిస్తే జైలుకు పంపుతున్నారు శరద్ పవార్. గిడ్డి సత్యనారాయణ గెలుపు వెనుకబడిన వర్గాల గెలిపే బీసీ నాయకులు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జనం నరకయాతన అనుభవించారు ఉయ్యూరు సభలో చంద్రబాబు. సీఎం జగన్ చేసిన అతిపెద్ద తప్పు 3 రాజధానుల నిర్ణయమే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు. మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్, తేదీ వెల్లడించిన కిషన్ రెడ్డి. సిఏఏతో ఎవరు పౌరసత్వం కోల్పోరు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. శిశువులకు సెక్స్ సర్జరీలపై పిటిషన్, కేంద్రానికి నోటీసులు. వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇక విద్యుత్ శాఖ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు TSSP DCL కు సంబంధించిన మొబైల్ యాప్ లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కంప్లైంట్స్ పరిష్కరించడం, ఇతర సేవల కోసం కన్జ్యూమర్ గ్రీవెన్స్ ఫీచర్ ను అదుపులోకి తీసుకొచ్చినట్లు TSSP DCL ట్వీట్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పట్టణానికి చెందిన ఉలవల రాంబాబు దమ్మపేట నుండి పాల్వంచ వెళ్లి మెయిన్ రోడ్ పక్కన ఒక చిన్న హోటల్ నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2017లో RNP రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్డు పక్కగా ఉన్న ఉలవల రాంబాబు యొక్క హోటల్ షెడ్ ముందు భాగంలో కొంత భూమి రోడ్డు వెడల్పులో పోగా మిగిలిన 63 గజాల్లో తన హోటల్ షెడ్డును యథావిధిగా నిర్మించుకున్నానని తెలియజేశారు. పంపు కలెక్షన్ కొరకు పంచాయతీ సెక్రటరీకి దరఖాస్తు అందజేయగా గొయ్యి తీసుకో మీకు రసీదు ఇస్తానని చెప్పగా నేడు గొయ్యి తీసుకుని రసీదు కొరకు వెళ్తే సెక్రటరీ అధికారి అందుబాటులో లేరు. ఈ రోజు ఉదయాన్నే వచ్చి వెంటనే గొయ్యి పూజ చేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకు మే నెల ఎటువంటి కొత్త కలెక్షన్ ఇవ్వమని తేల్చి చెప్పేశారు. ఈ హోటల్ మీద తన జీవనాధారం సాగుతుందని, హోటల్ నడపాలంటే నీటి అవసరం చాలా ఉంటుందని, 6 సంవత్సరాలుగా నీటి కోసం కిలోమీటర్ దూరం నుండి తెచ్చుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తనకు పంపు కలెక్షన్ ఇప్పించాలని కోరారు. 2017లో పంచాయతీలు పంపు కలెక్షన్ తీసేశారు. వాటర్ లేక చాలా దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. వాటర్ నడుపుకుంటేనే మా కుటుంబ పోషణ జరుపుకోగలుగుతాం, లేకపోతే లేని పక్షంలో రోడ్డును పడాల్సి వస్తుంది. సంబంధిత అధికారులు, ఈ కలెక్టర్ గారు, ఈ ఎమ్మెల్యే గారు, MDO గారు, పంచాయతీ సిబ్బంది వారు, పంచాయతీ అధికారులు దయచేసి నాకు పంపు కలెక్షన్ ఇప్పించగలని కోరుకుంటున్నాను. నా సమస్యను పరిష్కరించడానికి నాకు అండగా నిలిచిన శ్రావ్య టీవీ వారికి ధన్యవాదాలు. మహారాష్ట్రలోని బారామతిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి NCP SCP చీఫ్ శరద్ పవార్ ప్రసంగించారు. ఇప్పుడు ఎవరైనా ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్యలు చేపడుతున్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు జార్ఖండ్ సీఎంను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పంపారని అన్నారు. పి గన్నవరం నియోజకవర్గ జనసేన, BJP, తెలుగుదేశం పార్టీల కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గెలుపు వెనుకబడిన వర్గాల గెలిపాయని BC నాయకులు అన్నారు. ఈ మేరకు పి గన్నవరం మండలంలోని K ఏనుగుపల్లి గ్రామంలో నిర్వహించిన జైహో BC సదస్సుకు కూటమి పార్టీల BC నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూటమి నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న గంటి హరీష్ మాథుర్కు సైకిల్ గుర్తుపై, పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న గిడ్డి సత్యనారాయణకు గాజు గ్లాస్ గుర్తుపై బీసీలందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, BC సోదరులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈనాటి ఈ జయహో BC సమావేశం
ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకనంటే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ 3 పార్టీల్లో కూడా అత్యధికంగా ఉన్నటువంటి బీసీ సోదరులు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏ పార్టీ అధికారంలో రావాలన్నా ఈ బీసీ సోదరుల యొక్క వేసినటువంటి ఓటును బట్టే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరంతా ఈ ఉమ్మడి అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని తెలిపారు. పార్టీ నేతలను, కార్యకర్తలను, సామాజిక ఉద్యమకారులను ఆ సైకోబార్ నుండి కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపామని తెలిపారు. జగన్ ఆఖరికి తనను కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారని గుర్తు చేశారు. నేను జైలు నుండి విడుదలై రాజమండ్రి నుండి విజయవాడ రావడానికి 16 గంటలు పట్టిందంటే ప్రజలు తనపై చూపిన అభిమానం జీవితం ఎన్నడూ మర్చిపోవాలని తెలిపారు. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకి అంకితం అవుతానన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ సీఎం సోదరుడు జగన్ పై ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల సోమవారం కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ అసలు వైఎస్ఆర్ వారసుడే కాదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్ ది హత్య రాజకీయాల పాలనని విమర్శించారు. సొంత బాబాయిని చంపిన వాళ్ళని జగన్ కాపాడుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా తేల్చిందని, ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెప్పిందని గుర్తు చేశారు. సిబిఐ అన్ని ఆధారాలు చూపించినా అవినాష్ ను జగన్ కాపాడుతున్నాడని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఇష్టానుసారంగా పరిపాలన సాగించారని మండిపడ్డారు. ఏపీకి 3 రాజధానుల నిర్ణయం జగన్ చేసిన అతిపెద్ద తప్పుగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది లేదని, 5 ఏళ్లలో కనీసం రోడ్లు కూడా వేయలేదని ఫైర్ అయ్యారు.
జైల్లో ఉన్న సమయంలో ఆదుకున్న తల్లి చెల్లిని అవసరం తీరాక జగన్ గెంటేసిన ఆరోపించారు. భార్య కోసం సొంత బంధాలను కూడా తెంచేశాడన్నారు. 5 ఏళ్లలో ఏదైనా కేసులో జగన్ జైలుకు వెళ్తే ఆయన భార్య భారత సీఎం అయ్యేలా ప్లాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 8 లేదా 9వ తేదీన నరేంద్ర మోడీ 3వసారి భారత ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్ పరిధిలోని మొయినాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని, దేశ అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మోడీ హయాంలో మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అమలుతో భారతీయులు ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన నమక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సోమవారం రోడ్ షో నిర్వహించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలు సీఏఏ అంశంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. సీఏఏ తీసుకొస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాం. ఈ చట్టం వల్ల భారతదేశంలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పార్టీ ఇతర ఏ మతానికి చెందిన వారైనా పౌరసత్వం కోల్పోరని తెలిపారు. పుట్టిక సమయంలోనే శిశువులకు ఇంటర్సెక్స్ సర్జరీలు నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంలో అభిప్రాయం తెలపాలంటూ కేంద్రం ఏఎస్జీ ఐశ్వర్యకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నోటీసులు ఇచ్చారు. పిల్లల ప్రమేయం లేకుండానే వారిని మగ లేదా ఆడగా మార్చడానికి ఆపరేషన్ చేయడం శిక్షార్హమని పిటిషన్ పేర్కొన్నారు. తమిళనాడు మాత్రమే ఇలాంటి సర్జరీలను నిషేధించిందన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు కొత్త ఫీచర్స్ టీఎస్ఎస్పీ టీసీఎల్. నీటి సమస్య పరిష్కారం కొరకు 6 ఏళ్లుగా పోరాడుతున్న చిరు వ్యాపారి. మోదీని విమర్శిస్తే జైలుకు పంపుతున్నారు శరద్ పవార్. గిడ్డి సత్యనారాయణ గెలుపు వెనుకబడిన వర్గాల గెలిపే బీసీ నాయకులు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జనం నరకయాతన అనుభవించారు. ఉయ్యూరు సభలో చంద్రబాబు. సీఎం జగన్ చేసిన అతిపెద్ద తప్పు 3 రాజధానుల నిర్ణయమే. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు. 3వసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్. తేదీ వెల్లడించిన కిషన్ రెడ్డి. సీఏఏతో ఎవరు పౌరసత్వం కోల్పోరు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. శిశువులకు సెక్స్ సర్జరీలపై పిటిషన్, కేంద్రానికి నోటీసులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.